ఫ్రెండ్స్ నమస్తే అందరికీ. మడకశిర కొండ మీద కట్టిన కోటను మీకు చూపించబోతున్నాను ఈరోజు. మడకశిర కోట అనేది ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా, ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్న ఒక చారిత్రాత్మక కోట. ఇది సముద్ర మట్టానికి దాదాపు 2500 అడుగుల ఎత్తులో ఉంది. విజయనగర సామ్రాజ్యం అనంతరం పలువురు పాలకుల ఆధీనంలోకి వెళ్ళింది. ఈ కొండను ఎక్కడానికి మెట్ల మార్గం అయితే ఉంది పై వరకు కూడా. సో ఈ కోట చరిత్రను కనుక మనం పరిశీలించినట్లయితే, స్థానిక చరిత్ర ప్రకారం మడకశిరకు ముందున్న పేరు మడకలపల్లి. పూర్వపు గ్రామము ఇప్పుడున్న గ్రామానికి ఆగ్నేయంగా ఉంది. ప్రస్తుతం మడకశిరను మైసూరు సిరా నాయకులు కట్టించారు. ఈ వంశాన్ని విజయనగర రాజుల కాలంలో హీర ఒడయూరు స్థాపించారు. మెట్ల మార్గం గుండా పైకి వెళ్ళేటప్పుడు ఇది మొదటి వాకిలి. ఇది చిత్తాల్ దుర్గ్ ప్రాంతంలో 12 గ్రామాలు జమీగా పొంది సిరా వద్ద పాత కోటను ఈయనే కట్టించాడు. బీజాపూర్ రాజుల దండయాత్ర వల్ల రాజ్యాన్ని కోల్పోయిన వీరికి ప్రత్యామ్నాయంగా రత్నగిరి, మడకశిర ఇవ్వబడ్డాయి. 1520లో స్థానిక నాయకుడు రత్నగిరి సర్జిప్ప రాయప్ప రాజా అడవిని చదును చేసి ఇక్కడ ఒక గ్రామాన్ని, ఆంజనేయ స్వామి ఆలయాన్ని కట్టించారని కథనం. ఇలా మెట్ల మార్గం కూడా వెళ్తున్నప్పుడు చూడొచ్చు. ఇక్కడ మీరు చాలా అద్భుతమైన దృశ్యం. ఇక్కడ 2 చీలిన కొండల మధ్యలో మెట్ల మార్గాన్ని అయితే వేశారు. మరలా 1728లో మరాఠుల చేతిలోనికి అయితే వెళ్ళింది. ఇక్కడ మురారీరావు ఒక కోటను, మహల్ను కూడా నిర్మించాడు. హిందూ రావుగా పేరొందిన మురారీరావు తండ్రి సిద్ధోజీరావు ఇక్కడే మరణించాడని చెప్తారు. ఇక్కడే మడకశిర పట్టణంలో తాలూకా ఆఫీస్ తూర్పున ఉన్న సమాధి కూడా ఆయనదే అని భావిస్తారు చాలామంది. 1762లో మడకశిరను హైదర్ అలీ ఆక్రమించాడు. కానీ 2 సంవత్సరాల తర్వాత ఈ ప్రాంతంపై హైదర్ అలీ పట్టు క్షీణించడంతో మురారీరావు మడకశిరను తిరిగి చేజిక్కించుకున్నాడు. సో నేను వెళ్ళింది ఈవినింగ్ కావడంతో చూడొచ్చు మీరు, సూర్యాస్తమయం చాలా అందంగా కనబడుతోంది. కొండల మధ్య చాలా అద్భుతమైన దృశ్యం అనేది కనబడుతోంది ఇక్కడ. మరలా 1774లో హైదర్ అలీ ఆధీనంలోకి వెళ్ళి 1799లో టిప్పు సుల్తాన్ ఆంగ్లేయుల చేతిలో మరణించే వరకు వారి ఆధీనంలోనే ఉంది. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు, చాలా మటుకు కోట కొద్దిగా శిథిలమైనట్లు కూడా కనపడుతోంది. సో ఇక్కడ చోళరాజు కట్టించిన ఆలయంలో ఒక శాసనం కూడా ఉంది. చోళరాజులకు ఇక్కడ ఆలయం కట్టించారంటే ఈ గ్రామం దాదాపు 1520కి చాలా పూర్వం నుండి ఉండాలని చరిత్రకారులు చెప్తారు. సో మడకశిర పట్టణం వ్యూ అయితే చూడొచ్చు. చెరువు, తర్వాత సూర్యాస్తమయం చూడండి, చాలా అందంగా, ఎంత బాగుందంటే ఎంత బాగుంది. ముఖ్యంగా ఈ కోటలో 7 ద్వారాలు, దాంతోపాటు అనేక నిర్మాణాలు, గుహలు కూడా ఉన్నాయి. మురారీరావు దేవాలయాలు మరియు హిందూ రాయ బావితో సహా ఈ నిర్మాణాల్లో చాలా వాటిని నిర్మించాడు. సో ఆ 7 ద్వారాల్లో ఇది కూడా మరొక ద్వారము. సో మీరు చూడొచ్చు అప్పుడు కోట యొక్క నిర్మాణ శైలి, వాళ్ళు నిర్మించిన విధానము, ఇవన్నీ చాలా అద్భుతంగా అనిపిస్తాయి. ఇక్కడ మూవీ షూటింగ్ కూడా జరిగింది ఈ కొండ మీద. కృష్ణగాడి వీర ప్రేమ గాథ అనే సినిమాను నాని హీరోగా ఇక్కడే కొన్ని సన్నివేశాలు అయితే చిత్రీకరించారు ఈ కొండ మీదనే. మీరైతే ఇక్కడ చూడొచ్చు, శత్రు దుర్భేద్యమైన కోటనైతే నిర్మించారు. చూడొచ్చు, దాదాపు 20 అడుగుల ఎత్తులో పూర్తి స్థాయి శత్రువులు ఎవరే కానీ లోపలికి ప్రవేశించుకోకుండా అన్నాడు ఈ కోటనైతే నిర్మించారు కొండ మీద. చూడడానికైతే చాలా అద్భుతంగా ఉంది.
ఇప్పుడైతే మనము కొండపై ఉన్న శ్రీ రామలింగేశ్వర ఆలయాన్ని దగ్గరికి అయితే వెళ్తున్నాము. చూడొచ్చు మీరు. ఇదొక ద్వారం గుండా మనం వెళ్ళినట్టయితే అక్కడ కనబడుతున్నది మీకు రామలింగేశ్వర ఆలయము. ఈ ఆలయము కింది భాగంలోనే ఒక నీటి కొలను అయితే ఉంది. సో నేను వెళ్ళింది శివరాత్రి రోజు కావడంతో చాలామంది భక్తులు కూడా వచ్చారు అక్కడ పూజలు నిర్వహించడానికి. మీరైతే చూడొచ్చు ఆలయం కింది భాగానే నీటి కొలను అయితే ఇదే నీటి కొలను. సో మరొక ద్వారం గుండా మనము లోపలికి వెళ్ళడానికి ప్రవేశించినట్లయితే మరో అద్భుతమైన నిర్మాణము. ఇక్కడ కూడా చాలా ఎత్తైన గోడలు, అలాగే లోపలికి వెళ్ళడానికి చాలా మటుకు చాలా బాగా నిర్మించారు ఈ గోడల్ని. సో అలానే ముందుకు వెళ్తే మరొక కొలను కూడా ఉంది ఇక్కడ. సో ఇక్కడే ఈ కింది భాగంలో ఇంకొక కొలను అయితే ఉంది, అదైతే ఎండిపోయింది ప్రస్తుతానికి. సో ఇక్కడ నుంచి కూడా చూడొచ్చు, గుడిని చూపించాను. సో ఈ కోటలో ముఖ్యంగా 4 స్తంభాలు మరియు ఒక పెద్ద గంటతో కూడిన సింగేమూతి, సింహం ముఖం అనే నిర్మాణాన్ని కూడా నిర్మించారు. సో ఇదే ముఖ్యంగా సింగేమూతి అనే నిర్మాణాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. సో చీకటి ఎక్కువగా పడడంతో నేను కూడా అక్కడికి వెళ్ళే ప్రయత్నం అయితే చేయలేదు. సో ఇక్కడైతే చూడొచ్చు మీరు సింగేమూతి అనే నిర్మాణాన్ని. సో జూమ్ చేసి మీకు చూపించే ప్రయత్నం చేశాను. ఇదే లాస్ట్ మడకశిర కోట మీద చిట్ట చివరి ఎడ్జ్ అనమాట. ఇక్కడికి వెళ్తే సింగేమూతి అనే నిర్మాణం మనకు కనబడుతుంది. అక్కడ జాతీయ పతాకాన్ని కూడా ఎగురవేశారు. నేనైతే మడకశిర చరిత్రను క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేశాను ఫ్రెండ్స్. ఇంకా చాలా ఉంది చరిత్ర తెలుసుకోవడానికి. సో నేను దిగేపాటికి చీకటి పడడంతో చీకట్లో మడకశిర టౌన్ను చూపించే ప్రయత్నం చేశాను. సో ఇది ఫ్రెండ్స్ మడకశిర కోట యొక్క చరిత్ర. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.